ఏంటి జై, అలిగి వెళ్ళిపోయిన దాన్ని అక్కడే వదిలేసి వస్తావనుకుంటే మళ్ళీ వెంట పెట్టుకుని వచ్చా? వర్ష ప్లీజ్. సా రిజల్ట్ పాజిటివ్గా వస్తే పెళ్లి చేస్తానన్నావు. పెళ్లి గుడిలోనా లేకపోతే మండపంలోనా? జస్ట్ గో టు హెల్. సారీ వర్ష, మేమిద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం. నేను చేసిన ఈ తప్పు వల్లే అందరికీ ప్రాబ్లం. నీకు తెలుసు కదా, ఆ రోజు మత్తులో అంతా జరిగింది. ఇప్పుడు నీకు బిడ్డ పుట్టిందనుకో, అది నీది కాకుండా నాది కాకుండా ఏదో మత్తుకు పుట్టినట్టుగా ఉంటుంది. అందుకని అందుకనే నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే ప్లీజ్. ఓ, అబార్ట్ చేయమంటున్నావా? లేదు, నేను మామూలుగా ఎవరికి అలా చెప్పను. ఇప్పుడు నా సిచ్యువేషన్ అలా ఉంది. ప్లీజ్ వర్ష. ఓకే, నేను బయలుదేరుతాను నేరుగా పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ దగ్గరికి? మరి ఎక్కడికి వెళ్ళాలి? రే, చెప్పు. పోలీస్ స్టేషన్ కా? ఎందుకురా? ఒక్క నిమిషం. పోలీస్ స్టేషన్ దేనికి? కంప్లైంట్ చేయడానికి. నువ్వే గర్భం చేస్తావు, నువ్వే అబార్షన్ చేయమంటావు. ఇది అసలు ఎంత పెద్ద క్రైమో తెలుసా? దీనికి శిక్ష ఏంటో తెలుసా? జై, ఇదిగో వస్తున్నాను. ఏంటి దండనంట? ఉండి చెప్తాను. అవును, ఏంటి ఆ శిక్ష? లైఫ్ ఫుల్ గా జైల్లోనే. హైదరాబాద్, రాజమండ్రి అని మార్చి మార్చి జైల్లోనే చంపేస్తారు. రే, అయ్యో, తను ఏదిద్దో మాట్లాడుతుంది బాబోయ్, నాకేం అర్థం కావడం లేదు. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తుందో అడుగు. ఇకపై నేను ఈ ఇంట్లోనే ఉంటాను. సరే, అయితే ఇంట్లో ఏదో ఒక మూలలో ఉండిపో. ఏంటి నేను మూలన పడుండాలా? నువ్వు వైఫ్ మాత్రమే, నేను ఒక బిడ్డకి తల్లిని. లీగల్ గా నీకన్నా నాకే రైట్స్ ఎక్కువ. రైట్స్ ఎక్కువనా? అయితే దానికి ఇప్పుడు ఏం చెయ్యాలి? వీటిని షేర్ చేసుకుందాం. ఏంటి షేర్ చేసుకోవాలా? నేనేమన్నా షేర్ అట్టనా షేర్ చేసుకోవడానికి? వాట్ షేరింగ్ అంటే? నీ రూమ్ లో 3 రోజులు, నా రూమ్ లో 3 రోజులు. అయ్యో, వినడానికి అసహ్యంగా ఉంది. ఇదంతా చాలా కష్టం. ఎందుకు? మరి వారానికి 3 రోజులు ఇక్కడ, 3 రోజులు అక్కడ అంటే ఉన్న ఒక రోజుకి ఎక్కడికి పోవాలి? సో దిస్ ఇస్ యువర్ ప్రాబ్లం? వారంలో ఒక్క రోజు ఒంటరిగా పడుకోలేవా? యు వాంట్ 3 డేస్ విత్ మీ, 3 డేస్ విత్ హర్? నీకు అసలు ఇద్దరు కావాలా? చెప్పురా. ఏయ్, స్టాప్ స్టాప్ స్టాప్. ఓపెన్ చేయి, నేను వస్తాను. ఏయ్, స్కూటీలో రావే. నేనెందుకు స్కూటీలో రావాలి? కార్లోనూ నాకు షేర్ ఉంది. సా, వెనకాల కూర్చో. నేనెందుకు వెనకాల కూర్చోవాలి? నేను కన్సీవ్ అయ్యాను కదా, వెనకాల కూర్చుంటే ఎత్తి ఎత్తి వేస్తుంది. పాపకి మంచిది కాదు కదా. ఏంటిది జై? తను చెప్పింది కరెక్టేగా బేబీ. లేదు, వెనక కూర్చుంటే ఎత్తి తీస్తుంది కదా, ప్రెగ్నెంట్ గా ఉంది కదా. నువ్వు వెళ్ళి వెనకాల కూర్చోపో. పోవే. ఏంటి? అరే బా, లుక్, ఈ కర్మం అంతా ఇంటి వరకే ఉండాలి. ఆఫీస్కి వెళ్తే నువ్వెవరో మేమెవరో. అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. ఇలా చూడు జై, నేను సీరియస్గా చెప్తున్నాను. ఈ విషయం మాత్రం బయటకు తెలిస్తే నేను ప్రాణాలతోనే ఉండను. ఒక అటాచ్డ్ బార్ ఉందని ఈ కంపెనీకే ఓకే చెప్పాను. ఒక 5 minutes కూడా ఎంజాయ్ చేయకుండా పెన్ డ్రైవ్ పెన్సిల్ అటు ప్రాణాలు తీస్తున్నారు. డార్లింగ్, పెన్ డ్రైవ్. ఏం పెన్ డ్రైవ్? డార్లింగ్, ఒక పెన్ డ్రైవ్ ఇచ్చానుగా. నువ్వు ఎప్పుడు డార్లింగ్ నాకు పెన్ డ్రైవ్ ఇచ్చావు? డార్లింగ్, నేను ఈవినింగ్ ఒక పెన్ డ్రైవ్ ఇచ్చాను డార్లింగ్. దాన్ని ఈవినింగ్ మనం కలవనే లేదే. డార్లింగ్, బార్లో ఒక రెడ్ కలర్ పెన్ డ్రైవ్ ఇచ్చాను. బార్లోనా? అయితే నా దగ్గరే ఉండాలండు. ఎక్కడ దూర్చానో తెలియట్లేదే. నువ్వే చూడు జని, జై ఎప్పుడు ఇంతే. ఎక్కడైనా దూర్ చేసి మర్చిపోయానంటాడు. జస్ట్ షట్ అప్. నేను నిజంగానే నాకు ఇచ్చావా? పోరా. ఏయ్, ఏంటి ఫోన్ చేస్తే సీన్ చూపిస్తావు? దట్ మచ్ ఐఎమ్ బిజీ.
ఏయ్ ఏమిటి చేస్తున్నావు? నిన్న మాట్లాడుకున్నాం కదా, మాటలు మాటలుగా ఉండకూడదని యాక్షన్లో దిగాను. అబ్బాయ్ ఈరోజు ఈ రూమే. ఏంటి ఆట ఆటగా ఉందా? దానికి ఛాన్సే లేదు. ఎందుకు? ఆ? మరేంటి బేబీ, ఆ రూమ్ లో ఏసీ పనిచేయట్లేదు, ఎలా పడుకోవాలి? చూడు ఇంకోసారి ఏసీ థ్యాంక్స్ గుడ్ నైట్. ఏంటబ్బాయ్ నిద్ర రాలేదా? బీర్ తాగితే నిద్ర పడుతుంది. ఎక్కడ జెన్నీ తాగనిస్తేగా. ఇప్పుడేంటి నీకు బీర్ కావాలంతేనా? దొరుకుతుందా? వెయిట్ చెయ్. ఎలా ఉంది? అయ్యి థ్యాంక్ యూ. ఏంటో ఎంత స్పీడు. 2 రోజులకి నా కంట పడలేదు కదా, ఖాళీ అయిపోయిందే. వన్ మోర్. అయ్యి దొరుకుద్దా? దొరుకుతుంది. ఏయ్, 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 ఏంటి మ్యాజిక్ అంతా చేస్తున్నావు? నీకోసం ఏమైనా చేస్తాను. చల్లగా ఉంది. ఇది ఖాళీ అయిపోయిందా? ఏంటి రాలేదు? అందరికీ రావు బాయ్. ఓహో అలాగా. వన్ మోర్ కావాలా? చాలు, ఇంకొద్దు. ఎందుకు? లేదు, 2 బేర్ల కంటే ఎక్కువ తాగితే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? అంటే ఇదిగో ఇలా హక్ చేసుకుంటాను. తర్వాత ఇలా కిస్ చేస్తాను. తర్వాత ఇదిగో ఇలా చేస్తాను. ఏంటి సా, నువ్వు భయపడ్డావా? నువ్వు దేన్నో ఎదురు చూసి వచ్చినట్టుంది. సారీ, కిచెన్ అనుకుని డోర్ ఓపెన్ చేశాను. కిచెన్ కి డోరే లేదు కదా. తెలుసు తెలుసు. ఆ తర్వాత మీ లవ్ మ్యాటర్ చెప్తూ ఉన్నావుగా, ఇప్పుడు కంటిన్యూ చెయ్యి. అదొక లాంగ్ ట్రైన్ లో షార్ట్ స్టోరీ. వింటే బాగోదు, చూస్తేనే బాగుంటుంది. రే, ఎప్పుడు రా వచ్చావు? నైట్ 12కే వచ్చేసాను. తను నిద్రపోయింది. మంచి అబ్బాయి. ఏరా ఫోన్ చేస్తే తీయవా? ఇన్స్టా రీల్స్ చూసుకుంటున్నావేంట్రా? ఎన్నిసార్లు రా నీకు ఫోన్ చేయాలి? నీకేం కావాలరా? మీరేగా నన్ను పిలిచారు. రే నువ్వు ఫోన్ పెట్టరా. పెట్టరా ఫోన్. సరే జైన్ రమ్మన్నా. లీవ్ లో ఉంది కదా. జైన్ అయినా రమ్మని చెప్పరా. తన వల్లే వీడు లీవ్ లో ఉన్నాడు. అయ్యో ఈశ్వరా. ఆ వర్ష తనేకంగా రిజైన్ చేసి అమెరికా వెళ్ళిపోయింది కదా. ఏంటి జడి, అన్ని మర్చిపోయారా? రే నేను మర్చిపోలేదురా. మీరందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేసి నన్ను పిచ్చోన్ని చేసి పారేశారు. సరే నీకేం కావాలి? ఒక మెయిల్ పంపాను. ప్రాజెక్టా? కాదు, నా లీవ్ లెటర్. అందరూ లీవ్ వేసుకుని పోన్రా. నేను ఒంటరిగా నెక్స్ట్ వేసుకుని కూర్చుని గంట కొట్టుకుంటూ ఉంటానులే. సరేనా? గంట కావాలా? రే నా దగ్గర ఉన్న గంట నేను ఒప్పుకుంటానా కానీ నువ్వు ముందుకు నుంచి పో. ఓకే. రే నేనేరా, వెంటనే గంట తీసుకురా. అంతే ఆ ఫైల్ ని తీసుకురారా. చంపుతున్నారు కదరా.